హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బౌ అనే ఒక రొమాంటిక్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ ఇది అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్తో చాలా బాగుంటుంది. అండ్ మొదట్లోనే మనకి మంచి సస్పెన్స్లతో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో అలాగే ఈ మూవీ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే, సో ఒక ముసలాడు ఏమంటే 6 ఏళ్ళ అమ్మాయిని అయితే తీసుకొచ్చి అండ్ ఆమెను పెంచి అయితే పెద్ద చేస్తాడు. అలాగే ఆమెకి 17 ఏళ్ళు నిండిన తర్వాత ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఒక టీనేజ్ కుర్రాడు అండ్ ఈ లైఫ్లోకి రావడం వల్ల ఆ ముసలాడు ఫేస్ చేసే ప్రాబ్లం ఏమనేది అండ్ ఈ మూవీ యొక్క స్టోరీ. అండ్ ఈ మూవీని విజువల్గా మీరు ఫేస్ చేయాలంటే అండ్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, అక్కడ నుండి క్లిక్ చేయడం ద్వారా ఈ మూవీని అయితే చూడొచ్చు. అలాగే యూట్యూబ్లో కూడా అండ్ బౌ మూవీ అయితే అవైలబుల్గా ఉంది. సో కొట్టేది మీరైతే ట్రై చేయండి అండ్ మీకైతే వస్తుంది. అండ్ ఇందులో ఉండే అడల్ట్ కంటెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి సో ఇది ఎవరైనా చూడొచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా మూవీలోకి అయితే ఓపెనింగ్ సీన్లోనే ఒక ముసలాడు వైలిన్ వాయిస్తుంటే ఆ పాప అదైతే వింటూ ఉంటుంది. అండ్ కట్ చేస్తే వీళ్ళిద్దరు కలిసి ఒక పడవలో అయితే నివసిస్తూ ఉంటారు. అండ్ అదొక టూరిస్ట్ పడవ అనమాట. అండ్ చాలామంది టూరిస్టులు వచ్చి అండ్ ఆ పడవలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ విధంగా ఆ టూరిస్టులను అయితే వాళ్ళ టూర్ మొత్తాన్ని అయితే కంప్లీట్ అయిన తర్వాత అండ్ ఆ చిన్న పడవలో ఆ ముసలివాడు అయితే వాళ్ళని అయితే దేబెడుతూ ఉంటాడు. అండ్ ఆ వచ్చిన కొంచెం డబ్బులతోనే అతని జీవితాన్ని అయితే గడుపుతూ ఉంటాడు. అండ్ అదే పడవలో ఈ అమ్మాయి కూడా 10 సంవత్సరాల నుండి అయితే జీవిస్తూ ఉంటుంది. సో అట్లీస్ట్ ఆ అమ్మాయికి బయట ప్రపంచం కూడా తెలియదు. ఆ విధంగా ఈ ముసలివాడు అయితే దాన్ని పెంచాడు. అండ్ ఈ ముసలివాడి యొక్క కోరిక ఏంటంటే, అమ్మాయికి 17 ఏళ్ళు నిండిన తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకుని అమ్మాయితో గడపాలనేది అనుకుంటాడు. ఇలానే రోజు అయితే క్యాలెండర్లో లెక్కలు వేసుకుంటూ ఉంటాడు. అండ్ తనకు కావాల్సిన వస్తువును కూడా అండ్ బోట్ నుండి అయితే వెళ్ళి తీసుకొస్తూ ఉంటాడు. సో ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ టూరిస్టులందరూ కూడా బోట్లోకి వచ్చి చేపలు అయితే పడుతూ ఉంటారు. సో అమ్మాయి కూడా అక్కడికైతే వెళ్తుంది. సో అందరూ అయితే ఉండడంతో అమ్మాయిని అయితే వాళ్ళ ఒడుగు అయితే కూర్చొని పెట్టుకుంటారు. సో అమ్మాయిని కూర్చొని పెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు. సో అమ్మాయికి బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి అండ్ వాళ్ళతో ఎలా మాట్లాడాలో అండ్ వాళ్ళతో ఎలా ఉండాలో కూడా అమ్మాయికి అయితే అర్థం కాదు. సో అమ్మాయికి రాలాగైతే అక్కడ ఉంటూ ఉంటుంది. సో అమ్మాయిని అయితే అదే విషయం అయితే అడుగు చేసుకుని ప్రైవేట్ పార్ట్లో చేయాలనుకుంటాడు ఒక టూరిస్ట్. వెంటనే ముసలోడైతే తన బాణంతో బాణాన్ని అయితే వేస్తాడు. సో ఈ విధంగా బాణాన్ని వేసిన వెంటనే టూరిస్టులు అయితే జడిసిపోతాడు. ఎవరు రాదను అతని తాత అని అయితే అంటాడు. సో అతని తాత కాదు, అది కాబోయే భర్త అని అయితే టూరిస్ట్ అయితే పక్కన తన ఫ్రెండ్తో చెప్తాడు. వెంటనే టూరిస్ట్కి అయితే మైండ్ అయితే తిరిగిపోతుంది. సో ఈ విధంగా ఆ ముసలోడి దగ్గరికి వెళ్ళి అండ్ మీరైతే జాతకం చెప్తారంట, నా పిల్లం అయితే వేరే వారితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది, నాతో ఉంటుందా వెళ్ళిపోతుందా అని అయితే అడుగుతుంది. సో అడిగిన వెంటనే ఆ తాత చెప్పే అండ్ జాతకమైన స్టైల్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ విధంగా అమ్మాయి ఉయ్యాలపై ఊగుతూ ఉంటే 3 బాణాలను అయితే వేస్తాడు. సో 3 బాణాలు వేస్తున్నప్పటికీ అమ్మాయి మాత్రం భయపడకుండా నవ్వుతూ ఉయ్యాలైతే ఊగుతూ ఉంటుంది. సో మీద ఉన్న టూరిస్టులు మాత్రం ఇది మొత్తం అయితే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. వెంటనే ఆ అమ్మాయి అయితే మీదకి వచ్చి ముసలోడి చెవుల్లో ఏదో ఒకటి చెప్తుంది. సో ఆ విషయాన్ని టూరిస్ట్ చెవుల్లో ముసలోడు అయితే చెప్తాడు. సో వెంటనే చెప్పిన వెంటనే టూరిస్ట్ ముఖం అయితే మాడిపోతుంది. సో బహుశా ఆ పిల్లం వేరే వాడితో లేచిపోతుందేమో. ఈ విషయం తెలిసిన తన ఫ్రెండ్ కూడా కొంచెం నవ్వుతూ ఉంటాడు. సో కట్ చేస్తే అండ్ నెక్స్ట్ సీన్లో మనకి కొంతమంది టూరిస్టులను అయితే చూపిస్తూ ఉంటారు. సో ఈ విధంగా టూరిస్టులను అయితే చూపిస్తూ వాళ్ళనైతే దించుతూ అండ్ జీవనాన్ని అయితే ముసలోడైతే గడుపుతూ ఉంటాడు. ఈ విధంగా తనైతే ఆ టూరిస్టులని తన బోట్లో ఎక్కించుకొని అండ్ వాళ్ళకి కావాల్సిన ప్లేస్లో వాళ్ళనైతే దించడానికి అయితే వెళ్తారు. ఈ విధంగా ఉండగా అమ్మాయి మాత్రం లోపలైతే ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళని దించి తనకు కావాల్సిన సరుకులను కూడా అండ్ తీసుకొచ్చి అయితే ఇస్తాడు. అండ్ రాత్రి అయితే అవుతుంది. అమ్మాయి నగ్నంగా ఉన్నప్పటికీ అమ్మాయిని అయితే స్నానం చేస్తూ ఉంటాడు. సో ఆ అమ్మాయి నగ్నంగా ఉన్నప్పటికీ ఆ ముసలోడు మాత్రం తప్పుడు దృష్టితో అయితే అమ్మాయిని అయితే చూడ్డు. ఈ విధంగా అమ్మాయి పడుకున్న వెంటనే అమ్మాయి అయితే హైట్ అయితే కొలుస్తాడు. ఎందుకు హైట్ కొలుస్తాడంటే తన పెళ్ళికి కావాల్సిన బట్టల సైజ్ కోసం అయితే అతనైతే కొలుస్తాడు. ఈ విధంగా అయితే ఉంటుంది. వెంటనే అతను కూడా కొన్ని రోజులైతే అండ్ మళ్ళీ క్యాలెండర్ చూసి అండ్ రోజులను అయితే టిక్ చేసుకుంటూ ఉంటాడు. అండ్ ఈ విధంగా తన పనులైతే తనైతే ఉంటాడు. అండ్ 17 ఏళ్ళు నిండేది నెక్స్ట్ మంత్ కానీ అతనికైతే తెలుస్తుంది. తనైతే ఫుల్ స్టాప్ అయితే ఆ 17వ తారీఖు అయితే పెట్టుకుంటాడు. సో ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే తన బోట్లో అయితే వెళ్ళాలని అయితే ఉంటాడు. సో ఈ విధంగా టూరిస్టుల కోసం తన బోట్లో అయితే తను వెళ్తాడు. సో తనకు కావాల్సిన సరుకులను కూడా అన్నింటిని కూడా సమకూర్చి అయితే అక్కడ నుండి అయితే ముసలోడు వెళ్తాడు. తనకు కావాల్సిన ఫుడ్ ఉండడంతో అమ్మాయి లేచి ఆ ఫుడ్ని తిని వల్లెను వాయిస్తూ ఉయ్యాలూగుతూ అండ్ ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తూ పడవతో ఆడుకుంటూ ఉంటుంది. ఇక్కడ కూడా బయట నుండి వచ్చి అండ్ తనకు కావాల్సిన కొన్ని సామాన్ అయితే తీసుకొస్తాడు. ఇదే విధంగా తన పెళ్లికి కావాల్సిన చెప్పులను అయితే చూస్తుంది ఆ అమ్మాయి. సో పెళ్లి చెప్పులను చూసిన అమ్మాయి అయితే ఏమీ అందు. ఈ విధంగా కొంతమంది టూరిస్టులు అయితే అండ్ మళ్ళీ అక్కడికైతే వస్తారు. ఈ విధంగా వచ్చి అండ్ ఫిషింగ్ చేస్తూ అండ్ సరదాగా అయితే గడుపుతూ ఉంటారు ఇద్దరు టూరిస్టులు కూడా. అండ్ ఈ విధంగా ఇద్దరు టూరిస్టులు సరదాగా గడుపుతూ ఫిషింగ్ అంత ఇంట్రెస్టింగ్గా లేకపోవడంతో ఫోటోలు అయితే దిగుతూ ఉంటారు. సో చుట్టూ ఫోటోలు దిగుతూ ఉండగా అమ్మాయి అయితే అక్కడికైతే వస్తుంది. సో వీళ్ళిద్దరు కొన్ని కూడా అమ్మాయి మీద అయితే పడుతుంది. సో అమ్మాయి అయితే అక్కడికైతే వస్తుంది కాబట్టి అమ్మాయికి ఏమీ తెలియదు కాబట్టి ఈ అమ్మాయిని ఏదో విధంగా వాడుకోవాలనేది ఇద్దరు టూరిస్టులు అయితే అనుకుంటారు. సో అమ్మాయి ప్రైవేట్ లాట్లో చేపనైతే వేసి ఆడుతూ ఉంటారు.
ఫస్ట్ ఆ అమ్మాయికి తెలియకపోయినా అండ్ ఆ అమ్మాయి ఎంతైనా ఆడపిల్ల కాబట్టి వెంటనే టూరిస్ట్ గోపై గట్టిగా అయితే కొడుతుంది. వెంటనే ముసలోడు ఇదంతా గమనించి అక్కడికి వచ్చి అండ్ తన బాణంతో వారిద్దరు టూరిస్టులను కూడా భయపెడతారు. ఏదో విధంగా ముసలోడిని చేయాలనుకుని ఆ ముసలోడికి అయితే కాళ్ళు చేతులు అయితే కట్టేస్తారు తాడుతో. అండ్ అమ్మాయిని రేప్ చేయాలని అయితే అనుకుంటారు. సో ఆర్చరీలో అమ్మాయికి అయితే కొంచెం గ్రిప్ అయితే ఉంది కాబట్టి సో వెంటనే తన విల్లుని అయితే అక్కడ తీసుకొచ్చి బాణాలు అయితే వేయడానికి అయితే రెడీ ఉంటుంది. అండ్ ఏమాత్రం కూడా భయపడదు, నవ్వుకుంటూ ఉంటుంది. సో ఈ విధంగా ఉండగా టూరిస్టులపై బాణాన్ని అయితే వేస్తుంది అమ్మాయి. టూరిస్టులపై బాణం అయితే వేసి అండ్ ఈ విధంగా చూస్తూ ఉంటుంది. సో వెంటనే టూరిస్టులు కూడా అమ్మాయికి ఆర్చరీలో ప్రాక్టీస్ ఉండడంతో సో అమ్మాయిపై కొంచెం కోపం మీద ఉన్నప్పటికీ భయపడుతూ ఉంటారు. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో కొన్ని రోజులైతే గడుస్తుంది. మరికొంతమంది టూరిస్టులు కూడా ఆ బోట్ నుండి అయితే తీసుకొస్తాడు ముసలాడు. సో అందులోనే ఒక కుర్రోడు అయితే ఉంటాడు. ఇతని పేరే సియాన్. ఇతనైతే వస్తూ ఉంటాడు. సో ఇతనైతే ఫిషింగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండడంతో తన నాన్నగారితో కలిసి అయితే ఫిషింగ్ అయితే వస్తూ ఉంటాడు. సో ఫస్ట్ చూప్లోనే సియాన్ అయితే నచ్చుతాడు అండ్ అమ్మాయికి అయితే కొంచెం మొదటనే వెళ్ళి కొంచెం పరిచయం చేసుకోవాలని అయితే అనుకుంటుంది ఇది. అండ్ అమ్మాయికి ఎలా మాట్లాడాలో తెలియదు కాబట్టి సైలెంట్గా అయితే ఉంటుంది. వెంటనే సిఎన్ అయితే అక్కడైతే ఫిషింగ్ చేస్తూ సరదాగా అయితే పాటలు వింటూ ఉంటాడు. సో పాటలను అయితే తన హెడ్ఫోన్లో వింటుంటే తన హెడ్ఫోన్ అయితే తీసుకొని అమ్మాయి అయితే పాటలు వింటూ ఉంటుంది. సో అమాయకంతంగా నవ్వుతూ ఉంటే సిఎన్ కూడా సరదాగా అయితే అమ్మాయిని అయితే చూస్తూ ఉంటాడు. సో అమ్మాయిపై కొంచెం ఇష్టపడతాడు కూడా. సో ఈ విధంగా సరదాగా అయితే గడుపుతూ ఉంటుంది. అమ్మాయికి అయితే కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతూ ఉంటే అమ్మాయి మాత్రం ఆ వేణుని అయితే ఊహించుకొని అండ్ పాటలను అయితే వింటూ ఉంటుంది. సో ఎంతవరకు ఆ హెడ్ ఫోన్స్ కూడా తీయదు. వెంటనే ఇది మొత్తం గమనించిన ముసలోడు అయితే ఆ హెడ్ ఫోన్స్ అయితే పీకేసి అమ్మాయిని అయితే తీసుకెళ్ళిపోతాడు. సో నైట్కి అయితే అమ్మాయిని అయితే స్నానం చేస్తూ ఉంటాడు నగ్నంగా. ఈ విషయం కూడా సిఎన్ అయితే మొత్తం అయితే గమనిస్తాడు. సో ఏమేమి కూడా మాట్లాడకుండా అక్కడ నుండి అయితే వెళ్ళిపోతాడు. ఉదయం అయితే ఫిషింగ్ చేస్తూ ఉండగా తన నాన్నగారితో అయితే అడుగుతారు. సో ఆ ముసలోడు ఎవరు అండ్ అమ్మాయి ఇక్కడ ఎందుకు ఉంది, అమ్మాయి ఇక్కడ ఉండడానికి గల కారణం ఏంటని తన నాన్నగారితో అయితే సిఎన్ అయితే అడుగుతారు. సిఎన్ అడిగిన వెంటనే తన నాన్నగారు అయితే సో చిన్నప్పుడు అమ్మాయి 6,000 వయసులో తప్పిపోతే అండ్ ఆ అమ్మాయిని అయితే తీసుకొచ్చి పెంచి పెద్ద చేశాడు. అలాగే ఆ అమ్మాయికి 17 ఏళ్ళు నిండిన తర్వాత తనే పెళ్లి చేసుకుంటాడు. ఈ విధంగా అయితే పెళ్లి చేసుకుంటాడని అయితే సిఎన్తో తన ఫాదర్ అయితే అంటాడు. సో సిఎన్తో అన్న వెంటనే సిఎన్ కొంచెం బాధపడుతూ ఉంటాడు. సో ఈ విధంగా ఉండగా అండ్ సిఎన్ కూడా కొంచెం బాధపడుతూ ఉంటాడు. సో వెంటనే అండ్ సిఎన్ వాళ్ళ ఫాదర్ అయితే అండ్ అక్కడికైతే వెళ్తాడు. సో జాతకం చెప్పమని. సో ఈ విధంగా మళ్ళీ అలాగే జాతకం చెప్తుంటే అండ్ అమ్మాయి కూడా కొంచెం భయపడకపోతే ఇది మొత్తాన్ని అయితే గమనిస్తాడు సిఎన్కి అయితే కొంచెం భయం అయితే వేస్తుంది అమ్మాయికి ఏదవుతుంది ఏమని. అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఈ విధంగా వెళ్ళిపోతుంటే తన హెడ్ ఫోన్స్ని అయితే ఆమెకు గిఫ్ట్గా అయితే ఇస్తాడు. ఆమె కూడా నచ్చుతూ ఉంటుంది. అండ్ ఇది మొత్తాన్ని అయితే ముసలోడిగా గమనిస్తూ ఉంటాడు. అలా ఇవ్వడం ముసలోడికి అయితే ఇష్టం లేదు. అండ్ ఈ విధంగా తనతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ అమ్మాయి మాత్రం రెస్పాండ్ అవ్వదు. ఎందుకంటే తనకు బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి. ఈ విధంగా వాళ్ళందరినీ కూడా దించి ముసలోడు అయితే మళ్ళీ పడవలో అయితే వస్తాడు. సో ఎంత పిలిచినా ఆ అమ్మాయి అయితే పలకదు. అండ్ హెడ్ ఫోన్స్లో ఏదో లోకాన్ని అయితే వెళ్ళిపోయి అండ్ అలా పాటలను అయితే వింటూ ఉంటుంది. సో తనైతే రిసీవ్ చేసుకోవడానికి కూడా రాలేదని బాధపడుతూ ఉంటాడు ముసలోడు. వెంటనే కోపం తట్టుకోలేక ఆ హెడ్ ఫోన్స్ని అయితే ఇమ్మని అడిగి అండ్ వెంటనే ఆ హెడ్ ఫోన్స్ని అయితే తీసి కిందకైతే కొట్టేస్తాడు. అండ్ మొదటిసారిగా తనకి ఇష్టమైన వాళ్ళు ఆ హెడ్ ఫోన్స్ ఇవ్వడంతో అండ్ ఆమెని దగ్గర నుండి దూరం చేశాడని ఆ ముసలోడిపై కోపపడుతూ ఉంటుంది ఆ అమ్మాయి. ఈ విధంగా సాయంత్రంలాగే స్నానం చేస్తూ ఉంటే నచ్చినట్టు అయితే అమ్మాయి అయితే ఇంక చేస్తుండడంతో ముసలోడికి మ్యాటర్ అర్థమయ్యి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతాడు. సో వైలిన్ అయితే వాయిస్తూ ఉంటాడు. సో వైలిన్ వాయిస్తూ ఉంటే అమ్మాయి నిద్రపోయినట్టు నటిస్తూ ఉంటుంది. అండ్ క్యాలెండర్ దుక్కు చూస్తూ ఒక్కసారిగా 4 రోజులనైతే స్కిప్ చేసి అయితే ముసలోడైతే ఇంటూ అయితే కొట్టేస్తాడు. అండ్ అమ్మాయి అయితే చేయి పట్టుకుని నిద్రపోతాడు. అలాగే తన చేయిని అయితే మళ్ళీ పట్టుకుని నిద్రపోతాడు. సో మార్నింగ్ అయితే అవుతుంది. అండ్ చాలా రోజులకి టూరిస్టులు అయితే ఉండరు. అండ్ మళ్ళీ కూడా ముసలోడు అయితే కొత్త టూరిస్టులను అయితే తీసుకురావడానికి అయితే వెళ్తాడు. సో ఈ విధంగా తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కొంచెం ఆలస్యం అయితే అవుతుంది. అమ్మాయి ఆకలిని కోపాన్ని అయితే తీర్చడానికి అమ్మాయికి అయితే గొలుసుని అయితే ఇస్తాడు. సో అమ్మాయికి అయితే ఆ గొలుసుని ఇస్తే అమ్మాయి అయితే కోపం అయితే వెంటనే తెంచి కింద అయితే పడేస్తుంది. అండ్ అక్కడ నుండి అయితే వెళ్ళిపోతుంది. ఈ విధంగా అండ్ వచ్చిన టూరిస్ట్తో మళ్ళీ క్లోజ్గా అయితే ఉంటుంది. ఈ మొత్తాన్ని గమనించిన ముసలోడు అమ్మాయిని అయితే తీసుకువెళ్ళి పడుకుని అయితే పెడతాడు. ఈ విధంగా వచ్చిన టూరిస్ట్ని అయితే గొడవపడి ఏదో విధంగా అతన్ని అయితే మళ్ళీ అయితే దించేస్తాడు. ఈ విధంగా తన పొసిషన్నెస్ని అయితే అమ్మాయి అయితే అర్థం చేసుకుంటుంది. సో అలాగే ఉండగా మరికొన్ని రోజులనైతే ముసలోడు అయితే స్కిప్ చేస్తూ ఉంటాడు క్యాలెండర్లో. ఈసారి నిజంగా అమ్మాయి అయితే మొత్తాన్ని అయితే చూసేస్తుంది. అండ్ మళ్ళీ కొన్ని రోజులతో కంప్లీట్ అవుతుంది. సిఎన్ అయితే బోట్ నుండి అయితే మళ్ళీ వస్తాడు. అమ్మాయి అయితే మళ్ళీ సిఎన్ అయితే మంచిగా అయితే ఈసారి అయితే రిసీవ్ చేసుకుంటుంది. అండ్ అలాగే అతనితో ఆడుకుంటూ ఉంటుంది. సిఎన్ కూడా అమ్మాయిపై ఇష్టంతో అమ్మాయితో ఈ విధంగా అయితే సరదాగా అయితే ఆడుకుంటూ ఉంటారు. అండ్ ఈ విధంగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ పడవలో. అండ్ ఈ విధంగా అయితే అవుతుంది.
అండ్ సిఎన్ అయితే తన ఫోన్లో అయితే కొన్ని ఫోటోలను అయితే తీసుకుంటూ ఉంటాడు అమ్మాయితో. అమ్మాయి కూడా సిఎన్ అయితే నచ్చడంతో అండ్ ఈ విధంగా ఆవిడతో అయితే క్లోజ్గా అయితే ఉంటూ ఫోటో తీసుకుంటుంది. ఇది మొత్తం అయితే గమనించిన ముసలోడు అయితే బాణం వేస్తాడు. అండ్ ఆ బాణాన్ని అయితే ముసలోడు ముందే ఆ అమ్మాయి అయితే పెట్టి వెళ్ళి ఇచ్చేస్తుంది. సో ఈ విధంగా ఇచ్చేయడంతో ముసలోడు అయితే కొంచెం కోపం అయిపోతూ ఉంటాడు మనసులో. సో అమ్మాయిని ఏమి అనలేక బాధపడుతూ ఉంటాడు. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంక క్యాలెండర్లో మరి కొన్ని రోజులను అయితే స్కిప్ చేసి డైరెక్ట్గా మంత్లోకి అయితే వెళ్ళిపోతాడు. అండ్ వెంటనే అమ్మాయితో నిద్రపోదామని మళ్ళీ చేపట్టుకుంటామంటే అమ్మాయి అయితే చేయదే దొరకదు. అండ్ చొరకపోయేసరికి బలవంతంగా అయితే చేపట్టుకుని మళ్ళీ అయితే పడుకుంటాడు. అండ్ ఇలా విధంగా పడుకుంటూ ఉండగా అమ్మాయి ఫోటోని అయితే సీఎన్ అయితే నెక్స్ట్ సీన్లో అయితే చూస్తూ ఉంటాడు. అండ్ ఈ విధంగా ఫొటోస్ చూస్తూ ఉండగా అమ్మాయి కూడా సీఎన్ ఇష్టంతో సీఎన్ దగ్గరికి అయితే వస్తుంది. వెంటనే తను పడుకున్న పరుపులో అయితే అండ్ దిగిపోతుంది సీఎన్తో. అండ్ వీటి పక్క చేయి తగలం పోవడంతో అండ్ ముసలోడు అయితే అక్కడికైతే వస్తాడు. సీఎన్ కిస్ చేస్తూ ఉండగా అండ్ ముసలోడు అయితే చూస్తాడు. వెంటనే సీఎన్ అయితే తోసేస్తాడు. అండ్ మీరు అలా చేసింది చాలా తప్పు. అండ్ ఈ అమ్మాయిని చాలా రోజుల నుండి మీరు అయితే 10 సంవత్సరాల నుండి టార్చర్ చేస్తున్నారు. అండ్ అలా చేయడం చాలా పెద్ద తప్పు అని అయితే అంటాడు. ఈ విధంగా అనగా వెంటనే ముసలోడు అయితే ఒక సీరియస్ లుక్ అయితే ఇస్తాడు. నేను ఏదో విధంగా అయితే మళ్ళీ వస్తాను, అమ్మాయి ఫుల్ డీటెయిల్స్ని అయితే తీసుకొస్తాను, మీకు ఖచ్చితంగా మీతో పెళ్ళి అయితే జరగనివ్వను అని కోప్పడుతూ సీఎన్ అయితే అక్కడ నుండి అయితే వెళ్ళిపోతాడు. ఇది మొత్తం అయితే గమనించిన ముసలోడు అయితే కొంచెం బాధపడుతూ ఉంటాడు, ఎక్కడ అమ్మాయి దూరం అయిపోతుంది అనుకుని. ఈ సీఎన్ వెళ్ళిపోతూ ఉండగా అమ్మాయి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది, అలాగే ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే సీఎన్ తన బెస్ట్ ఫ్రెండ్ లాగా అయితే భావిస్తూ ఉంటుంది. అండ్ ఈ విధంగా ఉండగా అండ్ ముసలోడు అయితే క్యాలెండర్ని అయితే చింపేసి అండ్ ఇంక క్యాలెండర్ లెక్క వేయకుండా ఉంటాడు. అలాగే ఉన్న టూరిస్టులు అందరిని కూడా బాణాలతో భయపెట్టేస్తాడు. అండ్ వెంటనే టూరిస్టులు అందరూ అయితే చాలా భయపడిపోతారు. అండ్ అందరూ కూడా వింటూ ఉండగా అండ్ అమ్మాయి అయితే చనిపడవలో తప్పించుకోవాలని అయితే అనుకుంటుంది. అండ్ వెంటనే అమ్మాయిని అయితే ఆపి ఇద్దరు బెడ్లు కూడా కలిపేస్తాడు. అండ్ ఈ విధంగా అయితే ఉంటుంది. సీఎన్ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తాడు. అండ్ అమ్మాయి కోసం అయితే వాళ్ళ పేరెంట్స్ అయితే చాలా ఏళ్ళ నుండి ఎదుగుతున్నారు. అండ్ అమ్మాయిని ఇస్తే వాళ్ళైతే తీసుకుంటారు అని అయితే చూపిస్తాడు. అండ్ అది మొత్తం అయితే చూసిన అమ్మాయి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ముసలోడికి మాత్రం నచ్చదు, చింపేస్తాడు. సో మా అమ్మాయి అయితే ఆ కాగితం చూస్తే కొంచెం బాధపడుతుంటుంది. సీన్ అయితే అమ్మాయితో ధైర్యం చెప్తూ ఉంటాడు, నువ్వు బాధపడకు, నేను ఎలా అయినా ఇక్కడ నుంచి అయితే తీసుకువెళ్తాను, అండ్ ఈ నరకం అయితే నీకు ఉండదు అని అయితే అంటాడు. ఈ మాటలు మొత్తం కూడా అండ్ వెంటనే వింటున్న ముసలోడు తన బాణాలకైతే పదును పెడతాడు. వెంటనే తన బాణాలని చాలా బలవంతంగా పదును పెట్టి సీఎన్ పైన అయితే బాణాలు వేస్తూ ఉంటాడు. సీఎన్ అయితే తప్పించుకుంటూ అండ్ ఉంటూ ఉంటాడు. అండ్ ఈ పక్కన కూర్చుంటూ ఉండగా అండ్ వెంటనే సీఎన్కి అయితే అడ్డుగా అయితే వస్తుంది ఆ అమ్మాయి అడ్డుగా రావడం వెంటనే ముసలోడు అయితే వెంటనే అయితే కూల్ అయ్యి వెళ్ళిపోతాడు. అక్కడ నుండి అయితే ఇంకడైతే బాణాలు అయితే వేయడు సీఎన్ పైన అయితే ఉంటుంది. సో నైట్ అయితే అవుతుంది. ముసలోడు అయితే ఇద్దరు బెడ్ను కూడా కలిపేయడం వల్ల అండ్ ముసలోడు అయితే అమ్మాయి పక్కన అయితే పడుకోవాల్సి అయితే వస్తుంది. అమ్మాయి అయితే అతని పక్కన పడుకోవడానికి ఇష్టపడదు. వెంటనే ముసలోడిని అయితే కొట్టడంతో ఈ కోపం అంతా ముసలోడు అయితే ఇంజిన్ అయితే చూపిస్తాడు. ఇంజిన్ కొడుతూ ఉండగా ముసలోడికి అయితే దెబ్బ తగిలి రక్తం అయితే వస్తుంది. ఇది మొత్తం గమనించిన అమ్మాయి అయితే తను పెంచిన వాడు అనుకుని అమ్మాయి అయితే బాధపడుతూ అక్కడికైతే వెళ్తుంది. వెంటనే అతను రక్తం తుడుస్తూ ఉండగా అండ్ కోపంతో ముసలోడు అయితే అమ్మాయికి అయితే గట్టిగా అయితే గోప అయితే కొట్టేస్తాడు. అమ్మాయి ఏడుస్తుంది కానీ అక్కడ నుండి అయితే వెళ్దు. ఇది మొత్తం గమనించిన సీన్ అయితే అక్కడికైతే వస్తాడు. అండ్ 10 ఏళ్ళ నుండి టార్చర్ చేసిన సాల్దా అండ్ తన పేరెంట్స్ కూడా అయితే దూరం చేసావు, అండ్ ఇప్పుడు కూడా ఇంత టార్చర్ చేయడం అవసరమా అని అయితే అంటాడు. సో ఈ విధంగా అంటూ ఉండే అండ్ నేను జాతకం అయితే తెలుసుకోవాలని అనుకుంటున్నాను, నా జాతకం, ఈ అమ్మాయిని నేను తీసుకువెళ్తానా తీసుకువెళ్ళలేనా అని చెప్పమని అయితే అంటాడు. ముసలోడు కూడా ఇంట్రెస్టింగ్గా ఉండడంతో సరే దానికైతే ఒప్పుకుంటాడు. సో మళ్ళీ అయితే అమ్మాయికి అయితే దారం కట్టి సో ఈ విధంగా 3 బాణాలను అయితే వేస్తూ ఉంటాడు. 2 బాణాలను అయితే సరిగ్గా వేస్తాడు. అండ్ 3వ బాణం వేసేసరికి కొంచెం తడబడతాడు. ఇది మొత్తం చూసిన సీఎన్ అయితే వెంటనే వీళ్ళని అయితే లోపలికైతే తోసేస్తాడు. అమ్మాయి అయితే కింద పడిపోతుంది. అమ్మాయిని అయితే తీసుకొచ్చి అండ్ వస్తుంది. అమ్మాయి కూడా ముసలోడి చెవిలో ఏదో చెప్తే అండ్ సీఎం చెవిలో ముసలోడు కూడా ఏదో చెప్తాడు. ఎందుకో ఏం చెప్తారో తెలియదు కానీ అమ్మాయి ఆ విషయం చెప్పిన వెంటనే కొంచెం డల్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా అయితే జరుగుతుంది. అమ్మాయిని నాతో ఇప్పించండి, నేను రేపు వెళ్ళిపోతున్నాను అని అయితే అంటుండు. సో ఈ మాటలకి ముసలోడు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. సో నేను రేపైతే వెళ్ళిపోతాను అండ్ ఇక్కడైతే ఉండను, సో అమ్మాయిని అయితే ఇన్నకాలం ఇక్కడ టార్చర్ చేసింది సరిపోతుంది అని అయితే అంటాడు. ఈ మాటలకి ముసలోడు అయితే చాలా బాధపడుతూ తన బీరువాలో దాచుకున్న పెళ్లి బట్టలు అండ్ తనకు కావాల్సిన పెళ్లి సామాన్లు అన్నిటి కూడా అండ్ బయటకి అయితే తీసేసి చాలా బాధపడుతూ ఉంటాడు. అండ్ బయటకు విసురుతుంటే ఈ బాధను మొత్తం అయితే సీన్ అయితే అబ్జర్వ్ చేసుకుంటాడు, ఆ ముసలివాడు పెళ్లి మీద ఎంత హోప్స్ పెట్టుకున్నాడని. సో మరుసటి అయితే అవుతుంది అండ్ బోట్ మొత్తం నిర్మానుష్యంగా అయితే ఉంటుంది. సో బోట్ మొత్తం రిమార్షన్గా ఉండడంతో అండ్ సీఎన్ దగ్గరికి అయితే వచ్చి చిన్న పడవలో ఆ అమ్మాయిని అయితే తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. సో ముసలోడు మాత్రం ఒంటరివాడు అయితే అయిపోతూ ఉంటాడు. సో అమ్మాయికి కొంచెం ఇష్టం లేనప్పటికీ సీఎన్తో వెళ్ళిపోవడానికి చాలా ఇష్టం ఉంది. అందుకోసమే ఆ చిన్న పడవలో వెళ్ళిపోవడానికి అయితే బయలుదేరుతూ ఉంటుంది. సో ముసలోడు మాత్రం ఒంటరిగా అయిపోవడంతో అక్కడ ఉన్న ఊరైతే అతనైతే మెడలో అయితే వేసుకుంటాడు. ఆ వెళ్తున్న పడవకే కట్టుకుని అండ్ ఈ బాధపడుతూ ఉంటాడు, నరకం అయితే అనిపిస్తూ ఉంటాడు. సో ముసలోడు మెడకైతే కట్టుకోవడంతో అండ్ ఇది మొత్తాన్ని అయితే గమనించని సీఎన్ మాత్రం ఏదో
అడ్డంగా ఉందనుకుని బోట్ స్పీడ్ని అయితే పెంచుతాడు. ఊరైతే ఇంకా ఎక్కువగా బిగుసుకుంటూ ఉంటుంది. ఇది మొత్తం చూసిన అమ్మాయి ఏంటి ఇలా జరుగుతుందని వెనక్కి చూస్తే ముసలోడు ఇదైతే కనిపిస్తుంది. వెంటనే అక్కడ ఉన్న కత్తితో అండ్ ఆ తాడుని అయితే గట్టిగా అయితే నరుకుతుంది. అండ్ ఒక దెబ్బకి నరికేయడంతో ఆ ఊరైతే మొత్తం బిగుసుకుపోకుండా వదిలేస్తుంది. వెంటనే ముసలోడి దగ్గరికి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది. అండ్ ఎంత బాగా అయితే అమ్మాయిని లవ్ చేస్తున్నాడో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అయితే అర్థమవుతుంది. ఈసారి అమ్మాయి ముసలోడికి అయితే స్నానం చేస్తూ అండ్ ఈ విధంగా ఇద్దరు కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురులాగా అయితే ముస్తాబు అవుతారు. అండ్ వాళ్ళ సాంప్రదాయం ప్రకారం 2 కోడి పెట్టలను అయితే ఎగరేస్తే వారి పెళ్ళి అయితే అయిపోతుంది. కోళ్ళని అయితే విసిరేస్తారు, పెళ్ళి అయితే అయిపోతుంది. శోభనం చేసుకోవడానికి ఇంకా పడవలు అయితే చిన్న పడవలో బయలుదేరుతూ ఉంటారు. పెద్ద పడవలో సీన్ అయితే ఉంటాడు, చిన్న పడవలో అయితే ముసలుడు అండ్ ఆ అమ్మాయి అయితే ఉంటారు. సో ఈ విధంగా అండ్ ఆ పడవలో అయితే గడుపుతూ ఉంటారు. ఇంక ముసలుడు అయితే అమ్మాయి యొక్క బట్టలను అయితే మెల్లగైతే రిమూవ్ చేస్తూ ఉంటారు. అమ్మాయికి అయితే ఒక ముద్దు పెట్టి అండ్ మళ్ళీ మృదంగాన్ని అయితే వాయిస్తూ అండ్ వేణ్ణి అయితే వాయిస్తూ ఉంటూ ఉంటాడు. ఈ విధంగా వాయిస్తుంటే మళ్ళీ అమ్మాయి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది. మీద ఒక బాణాన్ని అయితే గట్టిగా విసిరి అండ్ అమ్మాయిని తనివి తీరగా మీద నుండి అయితే చూసుకుంటాడు. అండ్ అలాగే దేవుడికి దండం పెట్టి అండ్ సముద్రంలో దూకైతే సూసైడ్ చేసుకుంటాడు. అండ్ ఇప్పుడు అమ్మాయిని ప్రేమించింది ఆమె శరీరాన్ని కాదు, ఆమె స్వచ్ఛమైన ప్రేమని. పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు అండ్ చనిపోయాడు. ఈ విధంగా ఉంటుంది. వెంటనే అమ్మాయికి ఆత్మరూపంలో ఇంటిమేట్ అవడానికి అయితే వస్తాడు. అండ్ ఈ విధంగా మెల్లగా అయితే ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. ముసలోడు వేసిన బాణం అయితే ఒకసారిగా అయితే మిడిల్ అయితే వచ్చి పడుతుంది. అండ్ ముసలోడు ఆత్మ అండ్ అక్కడికైతే వచ్చి ఆ అమ్మాయితో ఇంటిమేట్ అవుతూ ఉంటుంది. చిన్న పడవ పెద్ద పడవ దగ్గరికి అయితే వస్తూ ఉంటుంది. అండ్ ఈ మొత్తాన్ని అయితే చూసిన సీఎన్ అయితే అమ్మాయిని అయితే గట్టిగా అయితే అవగురించుకుంటాడు. అప్పటికి ఆ ముసలోడు ఆత్మ అయితే పట్టించుకోదు, ఆ అమ్మాయితో ఇంటిమేట్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఇంటిమేట్ అవుతూ అమ్మాయి అయితే ఒక్కసారిగా తన ఒరిజినిటీని అయితే కోల్పోతుంది. అండ్ ఈ విధంగా మొత్తం గమనించిన సీఎన్ అయితే అమ్మాయిని అయితే తీసుకువెళ్ళడానికి రెడీ అవుతాడు. తన పడవలు అయితే అమ్మాయిని అయితే తీసుకువెళ్తూ ఉంటాడు. సో చిన్న పడవ కూడా అతనైతే ఫాలో అవుతూ అండ్ మెల్లమెల్లగా అయితే మునిగిపోతూ ఉంటుంది. ఆ అమ్మాయి అయితే ఆ బోట్ని చూస్తూ టాటా చెప్తూ ఉంటుంది. అలాగే శంఖాన్ని అయితే చెవులు దగ్గర ఆ సంగీతాన్ని అయితే వింటూ ఉంటుంది. అండ్ ఇక్కడతో మూవీ కూడా ఎండ్ అవుతుంది. అలాగే లాస్ట్కి అయితే కొటేషన్ అయితే వస్తుంది. అండ్ ప్రేమకి సంగీతాన్ని పుట్టించే మాధుర్యం ఉంటుంది, యుద్ధం చేసే శక్తి ఉంటుందని. అండ్ ఇక్కడతో ఈ మూవీ కూడా ఎండ్ అవుతుంది. సో మూవీ ఎక్స్ప్రెషన్ ఇస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరీ మంచి మూవీతో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ గైస్.